శూన్యం నుంచి ఎదిగి, నిజాయితీకి ప్రతిరూపంగా జీవించి, బంగారు హృదయంతో సేవ చేసిన ఐఏఎస్ మహంతేష్ బెలగి గారు ఒక్కసారి చెప్పారు. "ఈరోజు నేను డీసీ కార్యాలయంలో మా అమ్మతో కలిసి భోజనం చేస్తూ కూర్చుంటే అన్ని జ్ఞాపకాలు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. ఆహారం లేక నిద్రపోయిన రోజులు, ఆహారం లేక నీళ్లు తాగుతూ రాత్రులు గడిపిన రోజులు, ఇప్పుడు ప్రశాంతంగా భోజనం చేస్తున్నప్పుడు ఆ కష్టాలన్నీ మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చాము అని గుర్తిస్తాయి." మహంతేష్ బెలగి గారు యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో వారికి చెప్పులు కూడా ఉండేవి కాదు. మహంతేష్ గారికి 2 సార్లు గోల్డ్ మెడల్ లభించింది. స్టేజ్ మీదకెళ్లడానికి సరైన బట్టలు కూడా లేకపోయాయి. గౌరవంగా స్టేజ్ మీద నిలబడడానికి తన స్నేహితుడి దగ్గర కోటు మరియు షూలు తీసుకున్నారు. మహంతేష్ గారి డైలీ ఎక్స్‌పెన్సెస్ కోసం ఒక డాక్టర్ కుమారుడికి ట్యూషన్ చెప్పేవారు. ఆ ట్యూషన్ చెప్పేదానికి అతనికి దొరికిన ఫీజు వాళ్ళు పెట్టే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ మాత్రమే. ప్రతిరోజు ఒక పూట భోజనం కోసం అతను పోరాడేవారు. ఈరోజు మనం ఈ వీడియోలో ఐఏఎస్ మహంతేష్ బెలగి గారి లైఫ్ స్టోరీని చూద్దాం. డైలీ ఇలాంటి ట్రెండింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. ఐఏఎస్ మహంతేష్ బెలగి గారి బాల్యంలో వాళ్ళ తల్లి రొట్టెలు అమ్ముతూ కుటుంబాన్ని పోషించింది. వాళ్ళు తినడానికి కూడా కష్టపడ్డారు. ఒకరోజు స్నేహితుడి దగ్గర నుంచి తీసుకున్న షూస్ మరియు కోట్ వేసుకొని స్టేజ్ మీద నిలబడిన ఆ యువకుడు ఒక ఐఏఎస్ కార్యాలయంలోకి నడిచి వెళ్లారు. ప్రతి ఉదయం ఆయన డీసీ ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు తన తల్లిని ప్రేమగా అడిగేవారు. "అమ్మా, నేను వెళ్ళొస్తాను. నా కోట్ ఎలా ఉంది?" అని అడిగేవారు. ఒకప్పుడు తన పిల్లలకు భోజనం పెట్టడానికి రొట్టెలు అమ్మిన అదే తల్లి ఇప్పుడు తన కుమారుడు ఐఏఎస్ కార్యాలయానికి వెళ్లడం గౌరవంతో చూసేది. మహంతేష్ బెలగి గారిని ప్రజలు ఆయన ఐఏఎస్ అయినందుకు మాత్రమే గౌరవించలేదు. అతని సేవాభావం, అతని పవిత్ర హృదయం ఇవి అతనకు నిజమైన ప్రేమను అందించాయి. 5 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. అతని తల్లి పిల్లల్ని కూలి పని చేస్తూ పోషించింది. ఒకసారి ఆమె విధవ పెన్షన్ కోసం ఒక ఆఫీస్‌కి వెళ్ళింది. ఆ పింఛన్ నెలకు కేవలం ₹25 మాత్రమే వస్తుంది. కానీ ఆ ఆఫీస్‌లో ఉన్న ఆఫీసర్ ₹100 లంచం అడిగారు. ఇప్పుడు ₹100 అంటే చాలా తక్కువే, కానీ ఆ కాలంలో అది చాలా ఎక్కువ. ఈ విషయాన్ని చిన్నగా ఉన్న మహంతేష్ గారు విని చాలా కోపపడ్డారు. ఆ రోజే ఆయన డిసైడ్ అయ్యారు, నేను కూడా ముందు ఒక అధికారి అవుతానని. కానీ ఎప్పుడూ ఇలాంటి లంచం తీసుకునే అధికారి కానని తనకు తానే ప్రామిస్ చేసుకున్నాడు. ఐఏఎస్ మహంతేష్ గారు పీయూసీలో ఉన్నప్పుడు డిసైడ్ అయ్యారు, నేను కూడా ఐఏఎస్ అధికారి అవుతాను. కన్నడ మీడియంలోనే చదివి ఎవరి సహాయం లేకుండా కోచింగ్‌కి కూడా వెళ్లకుండా 2012లో కేఏఎస్ పరీక్ష క్లియర్ చేశారు. ఐఏఎస్ మహంతేష్ గారి విజయం నిజమైన సంకల్పంతో చెక్కబడిన శిల్పం లాంటిది. తన కెరియర్ మొత్తం నిజాయితీతో గడిపారు. పేద విద్యార్థులకు సహాయం చేశారు. ఉచిత కోచింగ్ ఇచ్చారు. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, సమాజం మనకు ఎంత ఇస్తే మనం అంతకంటే ఎక్కువ తిరిగివ్వాలి అనేవారు. కోవిడ్ సమయంలో ప్రజల కోసం ప్రాణం పణంగా పెట్టి పనిచేశారు. దావణగిరి మరియు ఉడిపి డీసీగా పనిచేసి ప్రజల హృదయాలని గెలుచుకున్నారు. కానీ విధి వేరే నిర్ణయం తీసుకుంది. అతను తన అన్నదమ్ములతో కలిసి ఒక వివాహానికి వెళ్లేటప్పుడు ఇన్నోవా కార్లో రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఆకస్మికంగా ఒక కుక్క అడ్డం వచ్చింది. ఆ కుక్కకు ఏమీ కాకుండా తప్పించడానికి కార్ స్టీరింగ్ ఒక్కసారిగా మలుపు తిప్పారు. అలా తిప్పగా ఆ కారు నియంత్రణ కోల్పోయి డివైడర్ను ఢీకొట్టింది. తర్వాత పల్టీలు కొడుతూ కిందకి జారిపోయింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఆ ప్రమాదం హైవేను కదిలించింది. మహంతేష్ గారు తీవ్రంగా గాయపడ్డారు. అక్కడున్న స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి సహాయం చేశారు. కలబుర్గి ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్తూ ఉండగా ఆయన చివరి శ్వాస విడిచారు. కర్ణాటక స్టేట్ ఒక అత్యంత నిజాయితీ గల అధికారిని కోల్పోయింది. రొట్టెలు అమ్మిన బాల్యం నుంచి ఐఏఎస్ కార్యాలయం వరకు, ఆకలితో నిద్రపోయిన రాత్రుల నుంచి బాధ్యతల కుర్చీ వరకు, పేదరికం నుంచి ప్రజల హృదయాల వరకు, మరి చివరికి జనాలను కాపాడుతూ గడిపిన జీవితం నుంచి ఒక కుక్కను కాపాడుతూ ప్రాణమర్పించిన అతని చివరి క్షణం వరకు. ఐఏఎస్ మహంతేష్ బెలగి గారు ఈరోజు మన మధ్యలో లేరు, కానీ ఆయన ఈ కథ తరతరాలను ప్రేరేపిస్తుంది. ఆయన నిజాయితీ శాశ్వతంగా మార్మోగుతుంది. ఆయన దయ మనకు దారిదీపంగా నిలుస్తుంది. వీరులు ఎప్పటికీ చనిపోరు. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.